చింతమల్లయ్య, గ్రామం దేవరపుల, మండలం దేవరపుల, జిల్లా జనగామ జిల్లా. ఇది సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. లిస్టులో జాబితాలో ఉన్న ప్రకారం కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు. గత 5 సంవత్సరాలుగా కలెక్టరేట్ చుట్టూ, హౌసింగ్ బోర్డు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. దాదాపుగా 20-30 వేలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఇంతవరకు ఫలితం లేదు. మాకంటూ మా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తిపాస్తులు ఏం లేవు. మా నాన్న కుటుంబం కోసం మమ్మల్ని పోషించుకోవడం కోసమని వెట్టి చాకిరి కష్టం చేసి ఆయన పని కోసమని వెళ్ళి బావిలో పడి ఆయన కాలు విరిగింది. ఆయన ఒక వికలాంగుడు, అంగవికలాంగుడు. ఇంట్లో మా అమ్మకు వినిపించదు. నేను కూడా ఒక వికలాంగుడిని. ముగ్గురం వికలాంగులు అయినందుకు అమ్మ పేరు మీద డబుల్ బెడ్రూమ్ వస్తే ఒట్టి అన్యాయంగా మాకు డబుల్ బెడ్రూమ్ రాకుండా మాకు అన్యాయం చేసి ముప్పు తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు తరుపుతూ ఇప్పటికి కూడా మాకు ఇల్లు కూడా ఏమి లేదు పెద్దగా. మాకు ఇల్లు కావాలని మనస్ఫూర్తిగా వేడుకున్నా. దయచేసి ఒక పింఛన్ మాత్రమే పరిమితమైంది. ఇంతవరకు ఎటువంటి ఆధారం లేదు. నాకు వివాహమైంది, 2 పిల్లలు ఉన్నారు. నాకు ఇంతవరకు ఎటువంటి ఆధారం లేదు. నేను ఐటీఐ వరకు చేశాను. ఇంతవరకు చాలాసార్లు ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు చేసుకున్నాను. ఉద్యోగం కోసమని అప్లై చేసుకున్నాను. ఇంతవరకు దాని గురించి ఎటువంటి ప్రతిస్పందన లేదు. నేను ఐటీఐ చేసిన, ఐటీఐ మిషనిస్ట్ వరకు చేసిన. గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు అవి పేపర్ వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి, లెటర్ వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇంతవరకు అయితే ఎటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది లేదు, ఆశించింది లేదు. అటువంటి వికలాంగులను, అటువంటి అనాథలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. పెన్షన్ 4,000 వస్తుంది. 4,000 పెన్షన్ 4,016 వికలాంగులకు కానీ మరి వృద్ధులకు, వితంతువులకు వారికి 4,000 దాకా రావాలని గతం నుంచి పోరాటం ఉన్నాము. ఎప్పుడు ఇచ్చే పెన్షన్ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో, హయాంలో ఉన్న ప్రభుత్వంలో ఇప్పుడు దాదాపుగా 50 పెన్షను ఇప్పటిదాకా ఇస్తున్నారు. 4,000 పెన్షను ఇంతవరకు పెన్షన్ పెంచింది లేదు. 15 నెలల రేవంత్ రెడ్డి సర్కార్ 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నంటే అవి ఎంతవరకు నిజమవుతున్నాయి, ఇంతవరకు సక్సెస్ అవుతున్నాయి అనేది అసలు ఇంతవరకు అందుతున్నాయి, ఎవరికి అందట్లేదు. అసలు అది నిజం ఎంత, అబద్ధం ఎంత అంటే చాలా వరకు ప్రజాభవన్ తీసిన కానీ కొంతవరకు చేకూరింది, కానీ అందరికి చేకూరట్లేదు. అధికారికంగా నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి సమస్య ఉన్నది అని చెప్పినప్పుడు వచ్చి పరిష్కరించుకున్నప్పుడు డైరెక్ట్గా రావాలి, దగ్గర ఉండి సమస్య ఏందో పరిష్కరించాలి. ఆ వ్యక్తి చెప్పేది నిజమా అబద్ధమా, ఎందుకు చెప్తున్నాడు, దేనికోసం చెప్తున్నాడు? మరి చెప్పే తప్ప అతను చెప్పే తప్పైతే దానికి తగ్గ తన శిక్ష వేద్దాం, ఏదో చేద్దాము. ఇటువంటి మళ్ళీ జరగకుండా ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఆ వ్యక్తికి భయం వ్యక్తుంటుంది. అంటే ఆ వ్యక్తికి ఒక ఆవేదన ఉండబట్టినే కదా వచ్చేది. సమస్య పరిష్కారం కావాలనే కదా వచ్చేది. సమస్య పరిష్కారం కావాలనే వచ్చినప్పుడు సమస్యను 1 కాదు 2 కాదు 3 సార్లు వచ్చినప్పుడు కూడా సమస్యను పరిష్కారం చేయకపోతే ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంటున్నాం, సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతా ఉంది? ఇలా ఎంతమందికి జరుగుతుంది? మరి ఎంతమందిని ఆదుకుంటున్నాం, ఎంతమందిని ఆదుకోవట్లేదు? ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా ఈ విధంగా? ఇంకా ఎంతమంది మగ్గుతున్నారు? సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళ గురించి పట్టింపు ఏది? అధికారికంగా ఎందుకు పట్టించుకోరు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పోలీసు సిబ్బంది ఉన్నారు, ఆ మండల ఆఫీసులో ఇంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. సమస్యకి ఇది ఉందని అంటే వచ్చి పరిష్కారం చేయవా? ఇంటికి వచ్చి కూడా పరిష్కారం చేయాలగా. ఓట్లాడుకునే సమయాన్ని ఇంటికి వచ్చి దండం పెట్టి, కాళ్ళు మొక్కి, ఏళ్ళు మొక్కి, బొట్టు పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి, బోనం పెట్టి ఇంటికి వచ్చి ఏదేదో చేసి ఇది చేస్తూ ఉంటావు. అదే ప్రకారం నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి సమస్య క్లియర్ చేయలేవా? చేయాలి కదా. సమస్య ఉందని అంటే ఇంటి దగ్గరకు వచ్చి సమస్య ఏందో పరిష్కారం చేయాలి కదా. మా గ్రామం దేవరపుల, మండలం దేవరపుల, జనగాం జిల్లా. అన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదని ఏడుస్తామన్నా, ఉపాధి మార్గం లేదు. మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు పెద్దగా ఏమీ లేవు. నేను ఒక వికలాంగునై ఉన్నా. నాకు ఇంతవరకు ఇటువంటి గత ప్రభుత్వాల నుంచి నాకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఎటువంటి. ఇక్కడికి ఇప్పటికి 3 సార్లు 4 సార్లు వచ్చిన. ఏది అధికారులు వస్తే కదా, వాళ్ళు వచ్చి ప్రతిస్పందిస్తే కదా. మండల ఆఫీసు చుట్టూ తిరిగినా కానీ రేపు వస్తాం మాపు వస్తాం అని అంటూ ఉంటారు. ఏమన్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఖాళీగా లేవు, అవి పనిచేసినాము. ఎందుకు బస్తావు నువ్వు? దేనికి పోస్తావు? ఎవరి కోసం పోస్తావు నువ్వు?
లిస్టులో ఉన్నవాడికి అర్హుని వదిలిపెట్టుకొని అనర్హునికి డబుల్ బెడ్రూమ్ ఇస్తావా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే కేసీఆర్ టైంలో నీ పేరు ఉన్నదా? ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏదో తీసేయాలి కదా, పక్క తొలగించాలి కదా, అర్హునికి ఇవ్వాలి, అనర్హుని. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఒక్కడు సినిమాలో అర్జున్ ఉన్నాడు, వన్ డే సీఎం ప్రకారము ఆ ఒక్క రోజులో చేయాల్సిన పని ఏందో చేసి చూపించు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అనుకుందాం, అది సరే నీకు 5 సంవత్సరాలు ఇచ్చినా కానీ చేయాలిగా, 15 నెలలు. ఒక సీఎం దగ్గరుండి చేస్తున్నప్పుడు అధికారికంగా ఇంతమంది సిబ్బంది ఉండి ఏ ఒక అధికారుని కూడా ఇంటికి పంపవు, సమస్య ఏంది అనేది పరిష్కరించవు. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? 15 నెలల పాలన అయితే ఉంది, మరి ఇంతవరకు మరి ఎటువంటి సమస్య నాకైతే సమస్య పరిష్కారం కాలేదు. మరి ఎవరెవరికి మరి 6 గ్యారెంటీలలో ఏదో మరి గ్యాస్ సబ్సిడీ రుణమని, ఇంకా ఏంటది ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం మాత్రం నడుస్తుంది వాస్తవంగానైతే. అది కూడా స్టార్టింగ్లో జర అడపదడప గొడవలు కొట్లాట అయినాయి. ఫ్రీ బస్సు పెట్టేసరికి ఇరగబడి ఎక్కేసరికి సీట్లు దొరకమన్నా మైసానమని అటో ఇటో కవరేజ్ అయిపోయింది. అది ఆర్టీసీ బస్సు సంబంధించి కవరేజ్ అయిపోయింది, అది నడుస్తూ ఉంది. అది మరి దానికి సంబంధించి ఇందిరమిల్లు పక్క పెట్టు. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కదా ప్రభుత్వంలో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ పనిచేయకపోతే నువ్వన్నా పనిచేయాలగా, అధికారికంగా దగ్గరుండి పనిచేయాలగా. అర్హుడవుడు అనర్హుడవుడు ఎవరు దళారుల చేతులు ఏమిటి, ధరల కాముక దిగితే పరిస్థితి ఏంది? ఇక పేదవానికి ఎట్లా పనిచేసినట్టు నువ్వు? పేదవాడు లెక్క లేకుండా పోతాడా? అరే ఉన్నోనికే డబుల్ బెడ్రూమ్ కావాలన్నా? ఒక పక్క ఇల్లు ఉంటుంది, జాగా ఉంటుంది, పొలం ఉంటుంది, శెల్క ఉంటుంది, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకున్నోనికే డబుల్ బెడ్రూమ్ ఇస్తావా? లేనోడు ఎక్కడ పోవాలి? ఎవరిని నువ్వు ఉద్ధరిస్తున్నావు? పరిపాలన ఏది ఎట్లా ఉండాలి? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒక వికలాంగుని కూడా ఆదుకోలేకపోతే వికలాంగునికి సమాజం మీద సమస్య పరిష్కారం కాకపోతే సకలాంగునికి ఎక్కడ సమస్య పరిష్కారం అవుద్ది? ఎన్నిసార్లు రావాలో నేను, ఎన్నిసార్లు తిరగాలి? కాళ్ళకు చెప్పులు అరిగే విధంగా సమస్యను పట్టించుకోవాలి కదా. మరి సమస్య పరిష్కారం కావాలంటే మరి ఎట్లా? ఎవరికి చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది? ఏమని ప్రార్థన చేయను, ఎన్నిసార్లు ప్రార్థన చేయను దేవునికి? దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేయను? సమస్యను పరిష్కరించకపోతే ఇవన్నీ సమస్యలన్నీ ఇట్నే గుట్టురాట్ అవుతూ ఉంటాయి, ఆగమాగం అడేం అవుతూ ఉంటుంది. దయచేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి కానీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా పేరు పున్నమ్మ. ప్రజావాణి ఇది సాల్వ్ అవుతుందేమో అని వచ్చిన ప్రాబ్లం. జీతము సరిపోతలేదు, 1623 రూపాయలు వస్తుంది ఒక్క నెలకు. 1623 రూపాయలు నెలకు. స్వీపర్. 1600 ఇస్తారా? అంతే, పొద్దున 10 నుంచి 3 గంటల వరకు. వాటర్ డిపార్ట్మెంట్. అంతే ఇక అందుకనే ఇక్కడ వస్తే తీస్తారేమంటే తీర్చలేరు. మొన్న ఒకటి ఇచ్చినాము, మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకుంటలేరు గవర్నమెంట్ అంటున్నారు. మరి మేము ఎట్లా బతుకుతాం? కలిసినా ఒక మెసేజ్ వచ్చింది, ఇంకా దానికి ఏం రిప్లై ఇవ్వలేరు వాళ్ళు. ఇక అంతే, మరి ఏం చేయాలి? మరి సార్ని ఎట్లా కలుస్తాము, మేము ఏం చేస్తాం? అంతే, మెసేజ్ అయితే వచ్చింది, ఇది పంపించారు, మళ్ళీ రిప్లై రాలేదు ఏమి. ఇక అట్లా ఇప్పుడు ఏం లేదు ప్రస్తుతానికి. 1623 రూపాయలు అని ఇంట్లోనే ఉంటున్నాయి. ఇక పని కూడా దొరుకుతలేదు, ఇళ్ళ పని కూడా దొరుకుతలేదు. కలిసినా కానీ ఏం సమాధానం సరిగా ఇస్తలేరు. ఇచ్చినాము, చేసినాము, మాట్లాడినాము, ఇంకొస్తుంది చేసుకో, అదే 1323 రూపాయలకు అంటున్నారు. ఇక అట్లాంటప్పుడు ఇక మేము ఎట్లా బతుకుతాము? ఈ కిరాయి ఏం లేదు, ఏం చేస్తలేడు కదా. చేసిన వాళ్ళకే చేస్తుండ్రు, చేయని వాళ్ళకి ఏం లేదు. మాకేం రాలే ఇంతవరకు, ఏం రాలే మాకు. ఇల్లు కూడా రాలేదు, ఇల్లు కూడా పెట్టిన రాలే, గ్యాస్ కూడా రాలే, కరెంట్ బిల్లు కూడా రాలే. సన్న బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చారు ఇక్కడ ఈ నెలలో. ఊర్లలో సన్న బియ్యం ఇచ్చిండు, ఈ నెలలో దొడ్డు బియ్యం ఇచ్చిండు. ఇక్కడ సిటీలో ఊర్లలో సన్న ఇచ్చిండు. బాగాలేదు, ఏమో తెలియదు. ఇక ఉన్నది కొంచెం తేడా, కానీ ఇక ఏం చేస్తారు? ఇక వాళ్ళకే తెలియాలా, ప్రజలకు తెలియాలా, ప్రజలే చెప్తారు. ఇక దేవుడికి ఎరక, వాళ్ళకి ఎరక, మనం ఏం చెప్పలేము.